మరి చూసుకుందామండి. ఎర్ర సముద్రం లాంటి, ఎరికో లాంటి అడ్డులు మన ముందర ఉన్నా కూడా దాన్ని తొలగించే దేవుడుగా మనకు కనబడుచున్నాడంట దేవుడు. అయితే నిర్గమకాండము ఒకసారి తీద్దామా? నిర్గమకాండము 14 అంటే ఒకసారి 21 చదువుదాము. 21 ఏం జరిగింది? ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. సముద్రంలో కూడా త్రోవను కలగజేసిన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. మోషే దగ్గర ఉన్న కర్రని దేవుడు అభిషేకించి వాడుకొని ఎర్ర సముద్రం మీద కొట్టగానే తూర్పు నుంచి ఒక గాలి విసిరంట దాన్ని అటు ఇటు చేసేసినప్పుడు ఆరిన నేల పైన ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప మిరాకిల్ కదా, దేవుడు ఎంత గొప్పగా చేసి ఉంటున్నాడు. ఇలాంటివి అసలు ఒక సముద్రం నీ ముందుందంటే ఇక ఆడికే సమాప్తం అనేది అనిపిస్తుంది మనకి ఇప్పుడు కదా. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఏముంటుంది, ఇంకేముండదు అనే అనిపిస్తుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళలేము, వెనక నుంచి సైన్యం వచ్చి తరిమేసి చంపేస్తుంది అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి మరి దేవుడు నడిపిస్తున్నాడు కనుక వాళ్ళకు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దాని నుంచి విడుదలనిచ్చే దేవుడు నీ దేవుడైన యెహోవా అని నీకు ఈ సమయంలో సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనకు కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు, ఎగ్జామ్స్ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, సేవా విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ, ఆర్థిక విషయాలలో కానీ మనకు సముద్రం లాంటి అలలున్నా కూడా దేవుడు దాన్ని క్లియర్ చేసే గొప్ప దేవుడై ఉంటున్నాడని ఈ దినమున నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని పైన మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకు విడుదలనిచ్చేవాడిగా కనబడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి